ఎట్టకేలకు టీడీపీ ఆఫీసులో అడుగుపెట్టారట మన జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మాత్రం ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు నారా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా బెయిల్ మీద బయటకు వచ్చారని తెలిసి చంద్రబాబుని టీడీపీ ఆఫీసులో కలవడానికి వెళ్లారట. మరి ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనే తెగ వైరల్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీసీఐడీ అధికారులను అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనమైంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు విచారణలు జరిపి కేసులు నమోదు చేయడంతో పాటు నాటి ముఖ్యమంత్రి సైతం చంద్రబాబుకు పంపించడం కొత్త సంప్రదాయానికి దారితీసింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ధనం దోచుకున్నారన్న అభియోగంతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు నేరం నిరూపణ అయితే 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని కూడా వార్తలు వినపడ్డాయి. అయితే చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరునే చాలా మంది తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండ సహజంగా రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలు అరెస్ట్ చేస్తే అది రాజకీయంగా వాళ్లకు మైలేజ్ వస్తుందన్న అభిప్రాయం ధీమాతోనే చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన పలు కేసులు నమోదు అయిన వాటిపై కోర్టు ఆశ్రయించి ముందస్తు బెయిల్. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు చంద్రబాబుకు బాసటగా నిలిచారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, బావమారది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు సిఐడి అదుపులోకి ఉన్న సమయంలో కలిసి పరామర్శించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యుడు అయి ఉండి కూడా స్పందించకపోవడంతో అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్మారక నాణం ఆవిష్కరణకు దూరంగా కూడా ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోనే తెగ వైరల్ అవుతుంది.